కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. स्टार महिला फ्रेंडशिप डे स्पेशल की स्वागत. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त నువ్వే నా ప్రాణం. हैप्पी फ्रेंडशिप डे. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా दोस्त నువ్వే నా ప్రాణం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఫ్రెండ్షిప్ డే రేపు, కానీ రేపు స్టార్ మహిళ లేదు కాబట్టి ఈ రోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రతిరోజు అందరి జీవితాలను మంచి ఫ్రెండ్షిప్ డే అవ్వాలని, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలని. ఫ్రెండ్షిప్ అనేది ఒకళ్ళతోనో ఇద్దరితోనో ఆగిపోయేది కాదు, అది జీవితాంతం అలాగే ఇంకా 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 పెంచుకుంటూ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనకి మంచి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తారు. ఇప్పుడు చెప్పండి. రాజేశ్వరి. హాయ్, నేను రాజేశ్వరి. నా ఫ్రెండ్స్ అంటే నాకు ఇండస్ట్రీలో కానీ బయట కానీ చాలా తక్కువ. నేను పుట్టినప్పటి నుంచి మా అక్కలే నా బెస్ట్ ఫ్రెండ్. సో తిను మా అక్క. నువ్వు చెప్పక్కర్లేదు, అక్కడ అక్క ముద్ర కనిపిస్తోంది. లేదు, నాకు ట్విన్స్ కాదు, అక్కలాగే కనిపిస్తున్నారు. మీరు ఎంతమంది సిస్టర్స్? మేము ముగ్గురం అమ్మాయిలము. సో పెద్దక్క రాలేదు, చిన్నక్క తిను. ఓకే, వెల్కమ్ టు స్టార్ మహిళ. జ్యోతి. మీరేం చేస్తూ ఉంటారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, తనలాగా ఈ ప్రొఫెషన్ లోకి రావాలని మీకు అనిపించలేదా? లేదు, అసలు నేనే అనుకోకుండా వచ్చా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రొఫెషన్ తీసుకున్నారా? ఇంకొక సిస్టర్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది ఇంట్లోనే. షీస్ అ హోమ్ మేకర్, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ నేర్పిస్తుంది. ఓకే, అనుశ్రీ అండ్ సొనాలి. తిన్న బెస్ట్ ఫ్రెండ్ అండ్ తిని కూడా ఇండస్ట్రీలో నాకు పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చి ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. ఓకే, జనరలీ పెళ్ళైన తర్వాత 7 year ఇచ్ అంటారన్నమాట. అది దాటేస్తే ఇంకా బాగుంటుందంట లైఫ్. అలాగే మీ ఫ్రెండ్షిప్ లో కూడా 7 years దాటేసింది కాబట్టి సజావుగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఎలా పరిచయం అయ్యారు? షూట్ లోనే. ఓకే, షూట్ లో పరిచయం అయ్యాము. కొన్ని రోజుల తర్వాత మా ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చింది. తన నెంబర్ నాకు మిస్ అయింది, నా నెంబర్ తన దగ్గర లేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సీరియల్ లో నాకు షూట్ జరుగుతుంది, తన అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. సో నేను గుర్తుపట్టలేదు ఫస్ట్. తన కదా తన అంటే ప్రొఫైల్ లో చూసాను, మొత్తం చూడలేదు. తనే అని డౌట్ గా ఉంది. సరే నేను రెడీ అయ్యి వెళ్ళి కూర్చున్నాను. తర్వాత ఎక్కడి నుంచి లాంగ్ నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇద్దరం డౌట్ గా చూసుకుంటున్నాము. నేను షాక్, తను షాక్. సెట్ల వాళ్ళంతా షాక్ అయ్యారు మీ మరిచి హక్ చేసుకునేసరికి. వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది. దట్స్ వెరీ మెమరబుల్ డే. అసలు చాలా రోజుల తర్వాత అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్ గా అలాగే ఉంది. ఓకే, అండ్ ఇటు అనుష అండ్ ప్రియాంక. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను పక్కా హైదరాబాద్ లోకల్. ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. నక్షత్రం మూవీలో చేశాను. సో బిఫోర్ లాంగ్ బ్యాక్ నేను మిమ్మల్ని కలిసాను. ఈ షో కూడా నేను గేమ్ పార్టిసిపేట్ చేశాను. అండ్ దిస్ టైమ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. Seriously, I need to hug you. Happy Friendship Day. Thank you so much. You are the inspiration for me. Thank you so much. We take inspiration from so many people. Aithe vallani imitate cheyadam kaadu, we just need to be inspired by them. I learned many things. Okay. By looking at you, by the way you talk. Thank you. Seriously. Thank you. I need to like Sumaka, that's it. నాకు ఇంకేం డ్రీమ్ లేదు. Okay. Thank you. We talk in English, okay? కావాలంటే మీరు సబ్ టైటిల్స్ వేసుకోండి.
ప్రియాంక, నేను నా పేరు ప్రియాంక అండ్ మీ ఫ్రెండ్షిప్ గురించి మేము చెప్పండి. ఇద్దరము డిగ్రీ Degree ఫ్రెండ్స్ friends. అన్నమాట. ఓకే. సో డిగ్రీ తర్వాత మాకు అసలు కాంటాక్ట్స్ లేవు. సో తర్వాత వన్ ఫైన్ డే ఇలానే ఫేస్బుక్ లోనే సేమ్ యాజ్ యూ సెడ్ మీ స్టోరీస్ ఎలా ఉన్నాయో సో ఫేస్బుక్ లో సెర్చ్ చేశాను అనమాట. వస్తే ఇది లాంగ్ బ్యాక్ చాలా తిన్నగా ఉండింది. ఇప్పుడు కూడా పెద్ద లావుగా ఏం లేదు. చాలా తిన్నగా ఉండింది. ఏమాత్రం ఉండుంటుందో నేను ఊహించగలను. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ వి గాట్ టుగెదర్. చాలా అసలు నేను మా కాలేజ్ లో కూడా అసలు మా సెక్షన్స్ వేరే. నాది బి సెక్షన్, తింది ఏ సెక్షన్. ఓకే. లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సాంస్క్రిత్, ఇంగ్లీష్, ఆ ఓన్లీ లాంగ్వేజెస్ క్లాస్ లో ఉంటాం అన్నమాట. సో ఒక సార్ మీద కమెంటరీ వేసుకుంటాం. సార్ బాగుంటాడా? సార్ బాగోడు అందుకే అంటే అలా మా జర్నీ జరిగింది అనమాట. ఆ సార్ పేరేంటో ఇవాళ బహిరంగం చేసేద్దామా? ఎవరు? కొండలరావు గారు. మీరు గుండెల్లో పెట్టుకోకండి. అంటే ఇవన్నీ మనకి తీపి జ్ఞాపకాలు అనమాట. నీ మాస్టారి బోడి గుండు పైన బోలెడు జోకులు, రాగిని మేడము రూపురేఖల పైన గ్రూపు సాంగులు. We miss all the fun, we miss all the joy. కొండలరావు గారు, అయ్యో కొండలరావు గారు ఏమైనా ఫీలింగ్స్ పెట్టుకుంటాడు. ఇది నా ఫీలింగ్ కాదు, వాళ్ళది. ఉమా అండ్ నీలిమ, హాయ్. హాయ్ హాయ్ సిస్టర్స్. తెలిసిపోయింది సిస్టర్స్. సో ఇంటెలిజెంట్. నాకు ఎలా తెలుసో చెప్పండి. నేను జీన్స్ యాంకర్ ని కూడా. పోలికలు కనిపెట్టే ఆటను ఆడిస్తూ ఉంటాను కాబట్టి నేను ఇక్కడ కూడా పోలికలు కనిపెట్టా. మీరు పెద్ద, మీరు చిన్న. ఓకే, మీరు ఎంతమంది సిస్టర్స్? 2 sisters, 1 sister. ఓకే, అదే. ఫ్రెండ్షిప్, బాండింగ్, అఫెక్షన్ ఎలాగో ఎవ్రీడే ఉంటూనే ఉంటుంది. అలా ఉంటుందా? లేకపోతే నువ్వు కొంచెం మదర్లీ బిహేవియర్ ఉంటుందా నీది? నువ్వు పెద్దదానివి కదా, కాస్త బెత్తం పట్టుకొని అలా చేయి ఇలా చేయంటావా అంటుంది కదా. కొంచెం రెస్పాన్సిబిలిటీ నుండి వచ్చే అలా. నీదేమో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తనకేమో ప్రాబబ్లీ అక్క అబ్బా ఎట్లా అంటుంది ఉంటుంది. అలాగే ఉండదు. అంతేకాకుండా మీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఉండుంటారు కదా, మీరిద్దరే కాకుండా. బోల్డ్ మంది. నీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. తనకి బాయ్ ఫ్రెండ్ లేరా? నో. అయితే సమ్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇట్స్ నార్మల్. యా, దట్ ఇస్ నాట్ అబ్నార్మల్. సరే, పరిచయాలు అయిపోయి గ్రౌండ్ మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ 4 మహిళ 2700 ప్లస్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఇస్తాం. సో ఇద్దరు ఆడితే కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ 20 సెకండ్స్ మిస్ అయిపోతారు. ఒక్కళ్ళే ఆడండి. డిసైడ్ చేసుకోండి మీ టీమ్ లో ఎవరు ఆడతారు అన్నట్టు. ఇవాళ జెనీలియా బర్త్డే. జెనీలియా, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. చాలా బబ్లీ యాక్ట్రెస్. అండ్ ఫ్రెండ్షిప్ డే రోజు జెనీలియా బర్త్డే రావడం, తనకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. అండ్ షీఈ్ ఎ వెరీ ఫ్రెండ్లీ యాక్ట్రెస్. ఎవరు ఆడుతున్నారు మీ ఇద్దర్లో? యు ఆర్ ప్లే. నువ్వు కావాలంటే తన చెవులో చెప్పొచ్చు, కానీ నేను తన ఆన్సర్స్ తీసుకుంటా. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జైల్ ని తెలుగులో ఏమంటారు? జైల్ ని తెలుగులో ఏమంటారు? తొందరగా. తాజ్ మహల్. గదిలో ఒక్కపోస్తే ఏం చేయాలి? కూలగొట్టేయాలి. కీరవాణి ఏం చేస్తుంటాడు? డాన్స్ చేస్తాడు. పోలీస్ స్టోరీ రాయాలంటే ఏం చేయాలి? పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. కోడిగుడ్లు పెట్టే పక్షి ఏది? నెమలి. దేవుడు కనిపించాలంటే నీకు ఉండేదే 20 సెకండ్స్ టైము, అందులోను అయిపోయింది మొత్తం. జైల్ ని తెలుగులో తాజ్ మహల్ అంట. గదిలో ఉక్కపోస్తే గది కూలగొట్టేయాలి, మంచి గాలి వస్తుంది 4 వైపులు. ఓపెన్ ఎయిర్. యా. కీరవాణి గారు ఏం చేస్తుంటారు? డాన్స్. పోలీస్ స్టోరీ రాయాలంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. కోడిగుడ్లు పెట్టే పక్షి నెమలి. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. పర్వాలేదు. ఇప్పుడు మీరిద్దరు ఎవరు ఆడుతున్నారు? నేను. యోర్ టైం స్టార్ట్స్ నౌ. బాటిల్లో ఏముంటే దాన్ని వాటర్ బాటిల్ అంటారు. కిరోసిన్. బర్రెని తెలుగులో ఏమంటారు? మేక. బాగా ఆకలేసినప్పుడు మగాళ్ళు ఏం చేస్తారు? గడ్డి తింటారు. కబడ్డీ ఆటగాళ్ళు ఏ ఆట ఆడతారు? టెన్నిస్ ఆడతారు. చేపకి చక్కెల గింతలు పెడితే ఏం చేస్తుంది? ఏడుస్తుంది. టీవీ రిమోట్ ఎందుకు నొక్కుతారు? 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ శుభ సందర్భంలో ఉమా మన కోసం ఒక పాట పాడుతుంది. పాదమిటు పోతున్నా పైన మిందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా
లోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేసమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులను నడిపిన స్నేహమా ఓ చాలా బాగా పాడావు మా యాజ్ యూజువల్ వెరీ స్వీట్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎవరు ఆడుతున్నారు నేను యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ హుహు సినిమాలో హీరోయిన్ ఎవరు జెనిలియా. పిల్లి వేటిని ఇష్టంగా తాగుతుంది పెట్రోల్. వాటర్ మెలన్ ని తెలుగులో ఏమంటారు బియర్. ఏ దేశం మనకి విదేశం సారీ, ఏ దేశం మనకి విదేశం చార్మినార్. ఉగాది రోజున ఏం తాగుతారు ఆ? ఉగాది రోజున ఏం తాగుతారు లస్సీ. హుహు సినిమాలో హీరోయిన్ జెనీలియా ఇవాళ ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లాంచ్ జరిగింది. వాటర్ మెలన్ ని తెలుగులో ఏమంటారు బీరు. వాటర్ బీరు. ఉగాది రోజున లస్సీ తాగుతారు. ఇవిడికి ఎక్కువ తాగుడు మీద అలవాటు ఉండి కావాలని రాయించుకున్నావు. 5 రాంగ్ 50 పాయింట్లు. రాజేశ్వరి జ్యోతిల్లో ఎవరు ఆడుతున్నారు యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ పిల్లలకి చాక్లెట్లు ఇస్తే ఏం చేస్తారు అమ్ముకుంటారు. తిక్కలేస్తే ఏం చేయాలి డాన్స్ చేయాలి. దేవుడు వరమిస్తే ఏం చేయాలి యూస్ చేస్తారు. ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి ఇష్టపడాలి. మంత్రదండంతో ఏం చేస్తారు సినిమా చూపిస్తారు. బావిలో నీళ్ళని ఎలా తీస్తారు కంచంతో. నీ పేరేంటి రాజేశ్వరి. సచిన్ టెండూల్కర్ ఏ ఆటగాడు టెన్నిస్. పెద్ద పులిని ఇంగ్లీష్ లో ఏమంటారు పిల్లలకి చాక్లెట్లు ఇస్తే అమ్ముకుంటారు. వాళ్ళకు కూడా బాగా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. దే ఆర్ వెరీ బిజినెస్ మైండెడ్ అబ్బా. దేవుడు వరమిస్తే యూజ్ చేసుకోవాలా అవును చేసుకోవాలి అదే కదా కాన్సెప్ట్. 7 రాంగ్ చెప్పారు 70 పాయింట్లు. ఇంట్లో ఎవరు అబద్ధాలు ఎక్కువ చెప్తారు ఎవరైనా అమ్మా నాన్నలతో ఎప్పుడు చెప్పాల్సిన సందర్భాలు ఏమి రాలేదా అంటే నిజంగా చెప్తున్నా, అంటే చూసే వాళ్ళకి ఇది ఓవర్ అనిపిస్తుంది, కానీ చాలా ఓపెన్ గా ఉంటాము, ఏది దాచాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి అసలు అబద్ధాలు చెప్పి లేకపోతే ఒకరిని సేవ్ చేయడం కోసం అబద్ధం చెప్పి అట్లాంటి ఛాన్సెస్ జరగలేదు. అలాగే ఉండాలి అన్ని రిలేషన్షిప్స్. ఫ్రెండ్స్ మధ్యలో కూడా అలాగే ఉండాలి. ఫ్రెండ్స్ మధ్యలో ఒప్పందం ఎలా ఉండాలి అంటే నీకు నాకు మధ్యలో ఎలాంటి ఈగో క్లాషెస్ రాకూడదు. ఫస్ట్ ఒప్పందం అనమాట ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడే. అలాగే ఒకవేళ నేను నీకు 2 రోజులు ఫోన్ చేయకపోయినా నువ్వు నాకు మాట్లాడకపోయినా మనం ఫీల్ అవ్వకూడదు. ఇలాంటి ఒప్పందాలన్నీ చేసేసుకోవాలి ముందుగానే, లేకపోతే వీటి మీదే గొడవలు ఎక్కువ అవుతుంటాయి. చూసావా ఆమె చేయలేదు, మా ఇద్దరు క్వాలిటీ. నేను చేసా, ఈసారి ఆమె చేయాలి. మా ఇద్దరు క్వాలిటీ సుమక్క. నేను టోటల్ వెస్టర్న్, నేను మొత్తం ట్రెడిషనల్ అన్నమాట. నా థాట్స్ కూడా మొత్తం క్లాసికల్ గా, ఐ మీన్ మాట్లాడితే మాస్ గానే మాట్లాడతా, కానీ క్లాసికల్ గా కానీ నువ్వు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా అంటే అలా చెయ్యాని ఏం లేదు, అట్లేం చెయ్యను. నువ్వు ట్రెడిషనల్ వేసుకో, నువ్వు వెస్టర్న్ ఎందుకు వేసుకుంటున్నావు అట్లా. నేను అడిగా, నిన్ననే అడిగా నేను ఫోన్ లో, ఏం డ్రెస్ వేసుకుంటున్నావు నువ్వు, ఏ కలర్ షోకి వెళ్తున్నాం కొంచెం మంచిగా రెడీ అయ్యిరా, ఎందుకు సుమక్కే వేసుకుంటుంది కదా మళ్ళీ నేను ఎందుకు అని. లేదు నేను సింపుల్ గానే వస్తాను, ట్రెడిషనల్ గా రెడీ అయిపోవా అని అన్నది. ట్రెడిషన్ అనేది డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కళ్ళ చాయిస్ ని బట్టి ఆధారపడి ఉంది. నేను ఇలా తయారవడానికి ఇష్టపడతాను, ఇంకొకళ్ళు ఇంకోలాగా తయారవడానికి ఇష్టపడతారు. అయినంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదు కదా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రియలైజ్. బాగా చెప్పానా? సరే ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఒక్కొక్కళ్ళకి 4 పిక్చర్స్ చూపిస్తాము. 4 కరెక్ట్ గా చెప్తే 40 పాయింట్లు వస్తాయి. ముందు రాజేశ్వరి, జ్యోతి చూడండి. శ్రేయ, డి రిచా గంగోపాధ్యాయ అనుకుంటున్నావు, సి అల్లు అర్జున్, డి ప్రభాస్. చెప్పండి. ఏ శ్రేయ, బి రిచా గంగోపాధ్యాయ్, సి అల్లు అర్జున్, డి ప్రభాస్. ఫైనల్ ఏ శ్రేయానా అది? కార్తిక కదా, జోష్ కార్తిక. చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద.
బి రీచా గంగోపాధ్యాయ అనుకుంటున్నావు, నాకెందుకు ఇది శ్రేయ అనిపిస్తోంది. శ్రేయ బి శ్రేయ అనిపిస్తోంది. నువ్వు ఆ రెండు కళ్ళ మధ్యలో ఇట్లా చిక్ అని కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చూసావు, అందుకని ఇది శ్రేయ లాగా అనిపించింది. సి అల్లు అర్జున్, ఏ డౌటే లేదబ్బా. అండ్ డి ప్రభాస్. డార్లింగ్. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఇప్పుడు అనుష అండ్ ప్రియాంక చూడండి. ఏమిటో వాళ్ళే వెళ్ళారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వేరే ఏదో కుదిరింది వచ్చేసారు. చెప్పండి ఇప్పుడు. ఏ తమన్నా, సి జూనియర్ ఎన్టీఆర్, డి త్రిష, బి బి రోజా అనుకుంటున్నా. ఓకే ఫైనల్, లేకపోతే షీలా. షీలా ఫైనల్. ఫైనల్. ఏ తమన్నా కదా, అవునా? కరెక్ట్. తమన్నానే. తమన్నా. చూద్దామే. కరెక్ట్. బి షీలా. రోజా గారు. నువ్వు రోజా చెప్పావు ఫస్ట్, అదే రిటైన్ చేయాల్సింది, అనవసరంగా మార్చుకున్నావు కదా, అది రోజా గారే. అలాగే అవునా? నేను అదే అనుకున్నాను. బి చూద్దాం. సి ఎన్టీఆర్ చూద్దాము. డి త్రిష చూద్దాము. దట్ ఇస్ త్రిష. టోటలీ 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఉమా, నేహ అండ్ నీలిమ మీరు చూడండి ఇప్పుడు. వీళ్ళ ఫ్యామిలీ బాగా జుట్ల ఫ్యామిలీ అంట. అక్క కట్ చేసేసుకున్నట్టుంది కదా. వీళ్ళిద్దరు ఏమిటో పెళ్లి చూపులకు మనం ఫోటోలు పంపిస్తే సెలెక్ట్ చేస్తున్నట్టు చేస్తున్నారు. చెప్పండి. ఏ రాణా, బి రామ్, డి జెనిలియా, సి వచ్చేసి చార్మి. ఓకే ఫైనల్. యా. ఏ రాణా కరెక్టా? Correct. చూద్దాము రాణాని. యా. బి రామ్. రామ్ అని తెలుస్తుందా? హెడ్ లైన్స్ తెలుస్తున్నాయి. హెడ్ లైట్స్ లాగా హెడ్ లైన్స్, న్యూస్ హెడ్ లైన్స్ అవి. ఇది హెడ్ లైన్స్ అయితే బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ. కరెక్ట్. ఇది బ్రేక్ అవుతుంది కదా, అందుకని బ్రేకింగ్. చూద్దాం. సి చార్మి కరెక్ట్ గానే అనిపిస్తోంది, ఒకసారి చూద్దాము. అండ్ డి జెనీలియా. లెట్స్ సీ. 4 కరెక్ట్, 40 పాయింట్లు. అనుశ్రీ, సోనాలి ఈ రౌండ్ ఎలా ఆడతారో చూద్దాం. చూడండి. ఏ సమంత, బి సి రాజ్ తరుణ్, డి డి శ్రీహరి, ఓకే ఇప్పుడు బి బి సోనాలి బింద్రే. సోనాలి బింద్రే. ఫైనల్. ఫైనల్. ఏ సమంత అవునా? కరెక్ట్. ఏ చూద్దాము. అండ్ బి సోనాలి బింద్రే కాదు, శృతి హాసన్. సి రాజ్ తరుణ్ ని కూడా తేలిగ్గా గుర్తుపట్టలే. అండ్ డి శ్రీహరి గారు. చూద్దాము. 3 కరెక్ట్, 30 పాయింట్.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. ఇప్పుడు మెమరీ గ్రిడ్ అంటే మీకు పిక్చర్స్ చాలా చూపిస్తాము, అవన్నీ చూసి గుర్తుపెట్టుకోండి. 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ 3 మీకు కరెక్ట్ గా ఎందులో ఏదుందో తెలిస్తేనే బజర్ నొక్కండి. బజర్ నొక్కిన 10 సెకండ్ల లోపు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయినా మీరు చెప్పకపోయినా ఆ 10 ఎవరికైనా ఇచ్చుకోవాలి. చూడండి, హార్ట్, ఆపిల్స్, చిలక, లక్ష్మీదేవి, నెక్లెస్, గన్ను, పిల్లి, బత్తాయి, బలూన్. అనుశ్రీ, సోనాలి. హార్ట్, యాపిల్, చిలక. 1 హార్ట్, 2 ఆపిల్స్, 3 చిలక. ఎస్, 10 పాయింట్లు. వ్యాలంటైన్స్ డే అంటే బాయ్ గర్ల్, ఫ్రెండ్షిప్ అంటే గర్ల్ గర్ల్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ వాళ్ళు ఫ్రెండ్షిప్ డే రోజు చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్. హనుమంతుడు, సిరప్, కళ్ళజోడు, సైకిల్, సమోసా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, పిల్లి, నెమలి, దోశ. ఉమానేహ. హనుమంతుడు, బాటిల్, కళ్ళజోడు, సిరప్, కళ్ళజోడు. మళ్ళీ చెప్పు, ఇలా ఇలా. హనుమంతుడు, ఈ 3 చెప్పాలి, ఆ 3 కాదు. తొందరగా, ఇంకా మీకు 7 సెకండ్స్ ఉంది. హనుమంతుడు, సైకిల్ సెకండ్ వన్. 3, 2, 1. టైమ్ అప్. ఫస్ట్ హనుమంతుడు, సెకండ్ సైకిల్, మూడోది పిల్లి. -10. మీరు బజర్ నొక్కి పైన 3 చెప్పారు. ఏదొస్తే అదే చెప్పాలి. ఏదో ఒక రోజు చెప్పొచ్చు అనుకుని చెప్పేసా. నో, ఈ 10 ఎవరికి ఇస్తారు? ఇటిస్తారా, అట్టిస్తారా, అట్టిస్తారా? నాకేంటి నాకేంటన్నా బాగుంది. ఎవరైనా వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఏమైనా చూపిస్తే వాళ్ళకి ఇస్తారు. ఎస్, అగ్రి. నా స్పెషల్ టాలెంట్ ఒకటి ఉంది. పడుకుంటావా? సరే, ఓకే, పడుకో. పడుకొని పాయింట్స్ చూపించు. అన్ని కూడా మాకు డిస్ట్రిబ్యూట్ ఆమె చేసి నీకు పడుకో. దా. పాయింట్స్. ఈ పడుకోవడంలో కూడా ఒక టాలెంట్ ఉందన్నమాట. ఈమె ఒళ్ళో నువ్వు పడుకోవాలి, ఈమె నీకు జోకొట్టి పాట పాడాలి. सोजा बेबी सोजा, लाल पलंग पे सोजा, मम्मी डैडी आएंगे, नहीं सोनाली आएगी, आएगी वो तो बच्चे ज्यादा। चॉकलेट्स लेके आएगी, तुझे वाह, वाह, नींद वाह, आ वाह, जाएगी। ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు కదా. लाली 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 वटपत्रशायिकी वरहाल लाली राजीव नेत्रुనికి రతనాల లాలి. పాపాయి, లేచావా? లేచా. బాగా పడుకుందా? వాట్ ఎ మార్వెలస్ స్లీపింగ్ టాలెంట్ కదా. స్లీపింగ్ ని కూడా టాలెంట్ గా వాడుకోవచ్చు అని ఇవాళే మాకు తెలిసింది. థ్యాంక్ యూ. మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మీరిద్దరు. నేను యాక్టింగ్ చేస్తా. అంటే స్కిట్ అన్నమాట, చిన్నది. ఆ. తాగుబోతు భర్త అన్నమాట. ఆ. సో ఈయన నా హస్బెండ్. Okay. తాగేసి ఇంటికి వస్తుంటాడు అనమాట. ఉమ్. ఈయన ఇంకా ఇంటికి రాలేదేంది? మందు బాబులం మేము, మందు బాబులం. విడిపోతాడేమో, సచ్చినోడు దొంగ సచ్చి. మందు కొడితే వీళ్ళని అనుకుని పక్కింట్లోకి వెళ్ళాడు. మేమే మహారాజులం. ఏంది మళ్ళా రాయేసి వచ్చినావా నువ్వు? నీకు ఇదే పని అయ్యా? నువ్వు నా పిల్ల మనుషవేనా? ఏందో నీ పిల్లని కూడా మర్చిపోయినావా నువ్వు? పక్కింటికి పోయి వచ్చినావా ఏంది? అక్కడ నీలక్కుండు ఒక తూ 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 తూ, నీ పాడు బతుకు సల్లగుండా. నన్ను ఎందుకు కట్టుకున్నావో ఏమో, అసలు తాగేసి వస్తున్నావు, రోజు నన్ను చంపుకొని తింటున్నావు. ఇంత వండి పెట్టాలి ఏంది నీది? నాకు అర్థం కాదు. కాదు, అందుకే దేవుడా, ఇలాంటి తాగుబోతు భర్తలను మాత్రం పెళ్లి చేసుకోకండి. ఏందమ్మా లొల్లి? రోజు తాగొచ్చి మీ ఆయనేమో నీతో మాట్లాడు, నువ్వేమో లొల్లి లొల్లి చేసుడు. చూడు సుమక్క, పడుకోవద్దా? పక్కింటి నేనేం వాళ్ళు చేయాలి సుమక్క? తాగేసి అయిపోయింది వస్తున్నాడు. కాబట్టి తాగుడు అలవాటైంది. ఏమయ్యా, నువ్వు తాగొచ్చినావు, గమ్మున పడుకోవచ్చు కదా నువ్వు. టెన్షన్ పడకు, ఇద్దరం తాగుతాం. ఇట్లన్నా బాగుంది పో. Thank you so much. ఉమా, నువ్వు టాలెంట్ చూసావు కదా వాళ్ళది. అద్భుతమైన టాలెంట్. మంచి డ్రింకింగ్ టాలెంట్ ఉంది, వాళ్ళకి స్లీపింగ్ టాలెంట్ ఉంది. నటించమంటే జీవించేస్తారు. నువ్వు
మేమిద్దరం కలిపి ఒక పాట పాడతాం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నా మనం. కంటి రెప్పల కాపలాగే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. చాలా బాగుంది, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు? రాజేశ్వరి అండ్ జ్యోతికి. పాపం అనూష అండ్ ప్రియాంక తాగిందంతా దిగిపోయింది, వీళ్ళకి మత్తు వదిలింది. చూద్దాం నెక్స్ట్. రోజ్, క్యారెట్, గుడిగోపురం, బాస్కెట్ బాల్, అల్లం, వాచ్, రింగ్, చెట్టు, క్యాప్సికం. రాజేశ్వరి, జ్యోతి. 1 గుడిగోపురం, 2 అల్లం, 3 రింగ్. చూద్దాం. 1 గోపురం, 2 అల్లం, 3 రింగ్. 10 పాయింట్లు. ఇందాక వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు మీకు వచ్చాయి. ఎక్స్ట్రా అయిపోయింది అక్కడ. నెక్స్ట్ టాలీ చేయాలి ఎవరో ఒకళ్ళు. చూడండి. మెరుపులు, తాళం, కప్పు, గ్యాస్ స్టవ్, కెమెరా, చైర్, ఫ్యాన్, పక్షి, వాచ్. అనుష ఏమిటి లెక్కలేస్తుంది? 7, 6, 5, 4, 3, తాళం పక్కన 1. సెకండ్ చైర్ అయిపోయింది. కప్పు, చైరు, క్లాక్. -10. గోవిందా గోవిందా. మీకు 70 ఉంది. ఎవరికి ఇస్తారు? 70, పెద్ద మనసు చేసుకొని. ఇందాక చక్కటి పాట పాడాం కదా, మీ గురించి కూడా కలిపి పాడాం మేము. మా కోసం సేమ్ చేసాం కదా బ్యాలెన్స్. కాదు, మేము పడుకుని పాయింట్స్ తీసుకోవడం మర్చిపోయాం. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా వాళ్ళకి నెక్స్ట్ నువ్వు వచ్చిన వేస్ట్ కదా. ఎవరికి? అనుశ్రీ అండ్ సోనాలి. అనుశ్రీ, సోనాలి. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే ని సెలబ్రేట్ చేసుకుందాము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తో. ముందు మీరిద్దరు కమాన్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం. ఎవరైతే తింటున్నారో చూసుకోండి. నాకు కూడా ఉందా ఈ ఆఫర్? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లేని ఊహ కాదని లోకమంతా నిన్ను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరిద్దరు కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డే బై డే డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మీరు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. మీరు ఒక పాట పాడండి, అలాగే లాలీపాప్ నోట్లో పెట్టుకోండి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ ఆ, ఉంది నా దగ్గర నేను ఇదే 2 రోజులు వస్తుంది నాకు. Thank you. మీరు వెళ్ళండి, లైన్ లో ఉన్నారు. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది. సుమ గారు మీకు ఒకటి తెలుసా, మేము పరిచయం అయింది కొంచెం చిన్న ఏజ్ లో, అప్పుడు మాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తెలీదు. బట్ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ లైఫ్ లో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ టైం మాకు ఇష్టమైన స్టార్ మహిళలో మాకు ఇష్టమైన యాంకర్ ముందు మేము చేసుకుంటున్నాం. మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అబ్బా బాబా. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే జాగ్రత్త, ముక్కులో పెట్టేది. బ్రతుకు తీపి పాటలో. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే అక్క. థ్యాంక్ యూ. మే యువర్ ఫ్రెండ్షిప్ లాస్ట్ ఫర్ లాంగ్ 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 టైం. నువ్వు కూడా వస్తున్నావా? ఓకే, ఇద్దరు కలిపేసేస్తారు కదా ఒకసారి. థ్యాంక్ యూ. అలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా? ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ రాసుకోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఆ రాజేశ్వరి, జ్యోతి, జెనీలియా. ఎస్, టుడే ఇస్ అవర్ బర్త్డే, సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. 10 పాయింట్లు. ఈ డైలాగ్ బొమ్మరిల్లు సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? రాజేశ్వరి, జ్యోతి, భాస్కర్. ఎస్, 10 పాయింట్లు. ఈ సినిమాతోనే ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయింది. నెక్స్ట్ డైలాగ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మాకు లైఫే ఓ ఫ్రెండ్ వల్ల వచ్చింది. మేం పెట్టిన ఒక్క పూట తిండి కోసం ఎంగిలి ప్లేట్లు కడిగి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇతనే మా ఫ్రెండ్ గణేష్. ఈరోజు మేమేదో గొప్పగా సాధించామని అందరూ అభినందిస్తున్నారు. లేదండి, మాకు దొరికిన ఇలాంటి ఒక స్నేహితుడు మీకు దొరికితే మీరు కూడా సాధించగలరు. ఈ సంభాషణలో ఫ్రెండ్ గురించి చెబుతున్న హాస్య నటుడు ఎవరు? ప్రియాంక, అనుష, సునీల్. ఎస్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అనుశ్రీ, సోనాలి, నవవసంతం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏ రిలేషన్షిప్ లోనైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. మా మధ్య కూడా ఉంది అలాంటి ప్రేమే. ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్. ఈ డైలాగ్ లో సిద్ధార్థ్ దేని గురించి చెప్తున్నాడు? అనుశ్రీ, ఫ్రెండ్షిప్. ఎస్, 10 పాయింట్లు. సో ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే నిర్వచనం ఏంటి? 2 మనసులు, ఒక దేహం. 2 దేహాలు, ఒక మనసు. సారీ రివర్స్ చెప్పాను. పర్వాలేదు, అలా కూడా తిరగచ్చు. మీరు? ఇద్దరు ఇండివిజువల్స్ ఎవరి స్పేసెస్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఒక అండర్స్టాండింగ్ తో ఉండడమే ఫ్రెండ్షిప్. ఓకే. ఉమా? ఫ్రెండ్షిప్ ఇస్ లైఫ్. ఎవరి మధ్య అయినా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. మదర్ డాటర్, ఫాదర్ డాటర్, సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్షిప్ కి నిర్వచించగలిగేంత వర్డ్ ఇంకా లేదు. 10 మార్క్స్ ఆన్సర్. అనుష, ప్రియాంక? ఫ్రెండ్షిప్ It's a God gift. యాక్చువల్లీ. గాడ్ గిఫ్ట్. అంటే ఫ్రెండ్షిప్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకోలేనంత, అంటే ఒకరి గురించి ఒకరం ఎక్స్ప్రెస్ చేసుకోలేని అంత అటాచ్మెంట్ అన్నమాట. ఓకే. నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. ఓకే. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రాజేశ్వరి, జ్యోతి, ఓ మై ఫ్రెండ్. ఎస్, 10 పాయింట్స్. తర్వాత డైలాగ్. మన ఫ్రెండ్ మీద ప్రమాణం చేయలేను. నీ స్నేహితుడి మీద ప్రమాణం ఎందుకు చేయలేవు? చేయలేను. ఏ?
ఫుట్పాత్ మీద అనాథగా పడున్న నన్ను ఇంటికి తీసుకెళ్లి వాడి తల్లిదండ్రులు కాదంటే ఏమీ తెలియని పసి వయసులో ఏమీ కాని నా కోసం చావుకు కూడా తెగించి స్నేహానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి నా స్నేహితుడు. అలాంటి వీడి స్నేహం మీద నేను అబద్ధ ప్రమాణం చెయ్యను. స్నేహితుడి కోసం ప్రాణాన్నైనా ఇస్తానంటున్న హీరో ఎవరు? ప్రియాంక. జగపతి బాబు. ఎస్, 10 పాయింట్స్. ఇది పెళ్లిపందిరి సినిమాలోది. అందులో జగపతి బాబుకి ఫ్రెండ్ గా నటించిన హీరో ఎవరు? జ్యోతి. పృథ్వీరాజ్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. రాజేశ్వరి, జ్యోతి, మీకు ఏం కావాలి? ఇండక్షన్ స్టవ్ తీసుకోండి. తర్వాత లీడ్ అనుశ్రీ, సోనాలి. మీకేం కావాలి? డిన్నర్ అనుష, ప్రియాంక. రైస్ కుక్కర్ తీసుకోండి. ఉమా, నీలిమా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇద్దరిద్దరు కలిసి ఆడాలన్నమాట ఈ ఆటని. నాతో పాటు ఆడడానికి నువ్వు వస్తావా అనుష? తీసుకో. నేనేమో ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని దీని అటు తోస్తాను. అది టేబుల్ చివర్లో వచ్చి ఆగుతుంది. నువ్వు ఆ తర్వాత తీసుకో. టేబుల్, ఆ రెడ్ టేబుల్ మీద వచ్చి పడుతుంది. ఓకే, నువ్వు ఆపకూడదు. అది పడిన తర్వాతే నువ్వు చేయి పెట్టాలి. ఓకే, పంపించిట్టు పంపించు. నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఆపకు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నువ్వు నెట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ గడిలో పెట్టి, నేను ఈ స్టూల్ తీసుకొని ఇక్కడికి వచ్చి దీని మీద పెట్టేయాలి. మీరు బొరలా పెట్టొచ్చు, వెల్లికల్లా పెట్టొచ్చు. మళ్ళీ వచ్చి ఇంకోటి తీసుకొని ఇక్కడి నుంచి దిగే మళ్ళీ స్టూల్ తీసుకొని వెళ్ళి పెడతాను. ఇక్కడ టేబుల్ మీద ఆగినందుకు 10, అక్కడ పెట్టినందుకు 10, స్టూల్ తీసుకెళ్లి పెట్టినందుకు ఇంకో 10. అక్కడ సెట్ వస్తే 30 పాయింట్స్ వస్తాయి. రెడీ? 1 2 3 గో. స్టూల్ స్టూల్. తనకి తోసేయడం మీదే ఉంది ఇంట్రెస్ట్. స్టూలు ఇప్పటికి అలవాటైంది. ముప్పై, 60, 90, 120, 150. ఇక్కడి వరకు 150 పాయింట్లు వచ్చాయి. ఇదేమో అక్కడ వరకు తోసావు, సో దానికో 10 పాయింట్లు. 160 అంతవరకే వచ్చింది. మిగిలిన దానికి టైం అయిపోయింది. రెడీ? 1 2 3 గో. ఆపద్దు అనుష. తొందరగా దొయ్యి, తొందరగా దొయ్యి. అది డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. టైం అప్.
అది కళ్ళలో పెట్టే లోపు టైం అప్ అయిపోయింది. 30, 60, 90, 120, 150 అండ్ ఇంకో 10, 160. రెడీ 1, 2, 3 గో. ఇంకా స్పీడ్ పెంచొచ్చు. నువ్వే పెట్టాలి. అవును, సర్దడానికి లేదు, నువ్వు పెట్టడానికి లేదు. టైం అప్. 30, 60, 90, 120, 150. మరి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏ ఫ్రెండ్స్ జంట గెలుస్తారో చూద్దాము. కృష్ణా జిల్లా అనుశ్రీ అండ్ సోనాలి, మీ టార్గెట్ వచ్చేసి 190. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే మన రాజేశ్వరి జ్యోతి విన్. రెడీ 1, 2, 3 గో. లెఫ్ట్ హ్యాండ్ రా, పరుగు. అయ్యో, ఏయ్ మీరేం బ్లాక్ మ్యాజిక్ చేశారు అసలు? రాజేశ్వరి జ్యోతి, అబ్బా లక్ అంటే గోడకు కొట్టిన బంతి. స్పీడ్ పెంచుకోండి పెంచుకోండి. అంతే. 30, 60, 90, 120, 150. టైం అప్. 30, 60, 90, 120, 150కే అయిపోయింది. మధ్యలో 2-3 కింద పడిపోవడంతో మిస్ అయ్యారు, లేకపోతే అయి ఉండేది. సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ స్టార్ మహిళ విన్నర్స్ రాజేశ్వరి జ్యోతి. ఇద్దరిని కలిపేసేసాం మేము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. ఓకే, మీ అందరి ఫ్రెండ్షిప్స్ ఇలాగే కలకాలం కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినందుకు. మరోసారి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.